హలో హాయ్, నేను మీ విశ్వనాథుడు శ్రీనివాస్. నేను ఇనిమేళ్ళలో ఉన్నటువంటి ప్రసాద్ హోటల్ దగ్గరకు వచ్చాను ఈరోజు. అయితే ఇక్కడికి వస్తే ఇక్కడ వ్యవసాయ రంగంలో పెను మార్పు తీసుకొచ్చినటువంటి మందు పిచికారీకి ఉపయోగపడేటువంటి పరికరాన్ని చూసి చాలా సంతోషపడ్డాను. ఒకప్పుడు మన చిన్నతనంలో మందు కొట్టుకోవాలంటే ఫస్ట్ బ్లోవర్లు వచ్చినాయి, తర్వాత ఎయిర్ స్ప్రే బ్యాటరీతో నడిచేటువంటి పరికరాలు వచ్చినాయి. ఎయిర్ స్ప్రే బ్యాటరీ తోటి తర్వాత ఈ పవర్ స్ప్రేయర్స్ వచ్చినాయి, పెద్ద సౌండ్స్ చేస్తాయి. తర్వాత ఈ తైవాన్ స్ప్రేయర్స్ వచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చింది. అయితే ఈ పరికరం ద్వారా మందు పిచికారీ చేయడం చాలా ఈజీ. ట్రాక్టర్ తగిలిస్తారు, చూస్తారు కదా. 300 లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి నీళ్ళ ట్యాంక్కి దీనికి వచ్చేసరికి మరి మొత్తం 10 నాజిల్స్ ఉన్నాయి. మనకు ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్లో ఈ పైపులు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఇది మొత్తం బత్తాయి మొక్కలకు కానీ, దానిమ్మ కానీ, నిమ్మ కానీ, మరి మామిడి మొక్కలకు కానీ. చూశారు కదా సోనాలికా ట్రాక్టర్. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజుకి కావలసినటువంటి అన్ని పరికరాలు డబ్బు కనుక ఉన్నట్లయితే ఈ 20వ శతాబ్దంలో మంచి అభివృద్ధిని సాధించింది దేశం అనుకోవచ్చు. ప్రగతి పదంలో నడుస్తూ ఉంది. మరి విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచీకరణ వైపు మనం వెళుతూ ఉండగా మరి వ్యవసాయ రంగంలో కూడా పెను మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మరి వ్యవసాయం చేయాలంటే 1 ఎకరం నాటు వేయాలంటే దాన్ని ముడిచెక్కుడు చెక్కుతారు ప్రజలు. ముడిచెక్కుడు పారతోటి చెక్కి నీళ్లు పెట్టి వాటిని శుభ్రంగా తొక్కి పళ్ళమాను దంతలు ఇవన్నిటితోటి చెత్తని తొలగించుకుని వాటిని ఈ విధంగా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ దమ్ము చక్రాలు వచ్చిన తర్వాత మరి చాలా తేలికైపోయింది. ఒక 3-4 గంటలు ఎకరం దమ్ము అయిపోతూ ఉంది. మరి రోజులకు తగ్గట్టు మనం కూడా మారాలి. కాబట్టి ముఖ్యంగా యువత చిన్న వయసులో మంచిగా కష్టపడి చదువుకొని మరి ప్రగతి పదంలో నడవాలని, దురలవాట్లకు లోను కాకుండా మంచి అలవాట్లు, మంచి ప్రయాణాలు, మంచి స్నేహాలు చేసి మరి కుటుంబానికి, తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించి మరి నూతనమైనటువంటి మార్గాల్లో వెళ్ళాలని నేను ప్రతి ఒక్కరికి నేను మనసారా కోరుకుంటున్నాను. మీరంతా సంతోషంగా ఉండాలి, ప్రగతి పదంలో నడవాలని, ప్రపంచీకరణ వైపు వెళ్ళి మరి మీరు జీవించాలని, ఈ సమాజానికి మేలుకొల్పుగా మీరు ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడున్నటువంటి కుల వ్యవస్థ పోవాలంటే ప్రతి ఒక్కరూ మరి కులాంతర వివాహాలను మనం ప్రోత్సహించాల్సినటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. కులాంతర వివాహాలను మీరు ప్రోత్సహించి ప్రతి ఒక్కళ్ళు ఎవరి కులాల్లో వాళ్ళు కాకుండా మరి కులాంతర వివాహాలు చేసుకుని ఈ సమాజాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి కక్షలో కార్పణ్యాలు, వ్యత్యాసాలన్నింటినీ పోవాలంటే మరి ఒక్క కులాంతర వివాహాల ద్వారానే సాధ్యమవుతుంది. అందరు బంధువులు అవుతారు. కాబట్టి మరి ఈ సమాజం ప్రగతి పదం వైపు, ప్రపంచీకరణ వైపు వెళుతుంది. కాబట్టి మరి మన కులాంతర వివాహాలను మనం ప్రోత్సహించి నవనూతనమైనటువంటి మరి రాజ్యాన్ని మనం స్థాపించాలని నేను మనసారా కోరుకుంటూ, అలాగనే ఆ రోజుల్లో 18-19 శతాబ్దాల మధ్యలో మరి కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వారి ప్రముఖుల్లో సంఘ సంస్కర్తలు మరి గుర్రం జాషువా గారు, గోరా గారు. మన ప్రస్తుతానికి డాక్టర్ సమరం గారు వాళ్ళ నాన్నగారు. మరి గుర్రం జాషువా గారు పెద్ద కుమార్తెను హేమలత గారిని, మరి గోరా గారు పెద్ద కుమారుడైనటువంటి మరి లవణ గారికి ఇచ్చి మరి వాళ్ళు మ్యారేజ్ చేసి సంఘ సంస్కర్తలుగా మరి ఈ విధంగా వెళ్ళారు. కాబట్టి మనమందరం వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం కూడా అటువైపుగా వెళ్ళాలని నేను మనసారా కోరుకుంటూ నేను చాలా సంతోషంగా మాట్లాడుతున్నాను. మీరు కూడా
సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనసారా కోరుకుంటూ మీ విశ్వనాథుడు శ్రీనివాస్ ఉంటా. మరి ధన్యవాదాలు.